హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి యూపీఐ కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ అయితే అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ కెరియర్స్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు కెరియర్స్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. ఇందులో ఒకటే ఉంది చూడండి, వేకెన్సీ నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అండి. ఓకేనా. ఇది చాలా మంచి పొజిషన్. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనేది చాలా మంచి పొజిషన్. దీనికి మనకు లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 5th సెప్టెంబర్ 2024 లోపు మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఎటువంటి ఆఫ్లైన్లో మనం ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 5th సెప్టెంబర్ అనేది మనకు లాస్ట్ డేట్. వేకెన్సీ నోటిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సిలబస్ ఏంటి, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని తెచ్చుకోవాలి మనం, ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, కర్ణాటక, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ అండి. ఆన్లైన్ అప్లికేషన్. ఓకేనా. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు ఏ పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th ఆగస్ట్ 2024 అనేది మనకి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 5th సెప్టెంబర్ 2024 అయితే మనకి ఇది లాస్ట్ డేట్. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇదే, బెనిఫిట్స్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. అంటే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది. ప్రతి పోస్ట్కి ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు పొజిషన్ ఏమి ఇస్తున్నారంటే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇస్తున్నారు. ఇనీషియల్గా స్టార్టింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇచ్చి కన్సల్టెంట్ మంత్లీ స్టైపెండ్ మీకు ఎంత ఇస్తున్నారు, ట్రైనింగ్లోనే మీకు 50,000 అనేది ఇస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటే ఉంటుంది. ఓకేనా. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మీకు చిన్న ఇంటర్వ్యూ లాంటిది కానీ, లేదంటే చిన్న రిటన్ ఎగ్జామ్ లాంటిది కానీ, ఏదైతే మీకు ట్రైనింగ్లో ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీకు చిన్న రిటన్ ఎగ్జామ్ పెడతారు. పాస్ అయినట్టయితే మీకు ఏం చేస్తారంటే అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్కి ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే 1 or 2 months మీకు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ మీకు ప్రమోషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా. అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్కి వచ్చేసి మనకి ఏంటంటే 40,000 అనేది ఇనీషియల్గా బేసిక్ శాలరీ ఇస్తారు. ఇక్కడ మనకి శాలరీ స్లిప్ లాంటిది చిన్నది ఇచ్చారు. చూడండి మీకు ఎలా ఉంటుంది ఏంటి మంత్ అని. బేసిక్ శాలరీ వచ్చేసి 40,000 ఇస్తే గ్రాస్ శాలరీ పర్ మంత్ వచ్చేసి మీకు 88,483 రూపీస్ అనేది వస్తుంది. అది ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి అంటే మనకి డిఏ వచ్చేసి బేసిక్లో 44.8% ఉండాలండి. అంటే 17,920 రూపీస్ అయితే మీకు ఇది ఇనీషియల్గా మీకు ఇస్తున్న డిఏ. అలాగే హెచ్ఆర్ఏ వచ్చేసి 9%, 3,600. అలాగే అలవెన్సెస్ వచ్చేసి 35%, 14,000 అండి. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి 12,963 రూపీస్ అనేది మీకు ఈ బెనిఫిట్స్ అయితే యాడ్ అవుతున్నాయి. టోటల్‌గా పర్ మంత్ శాలరీ మీకు ఎంత వస్తుందంటే 88,843 రూపీస్ అనేది మీకు 483 రూపీస్ అనేది మీకు వస్తుంది. యాన్యువల్ సీటీసీ చూడండి అప్రాక్సిమేట్లీ 10 lakhs అని ఇచ్చారండి. అంటే పర్ ఇయర్ సంవత్సరానికి వచ్చేసి 10 లక్షలు మీరు సంపాదిస్తున్నారు. ఏ గ్రేడ్‌కి, అసిస్టెంట్ మేనేజర్ E1కి మాత్రమే. ఓకేనా. మీరు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటారు కదా, ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్, అది వచ్చేసి పర్ మంత్ 50,000 మాత్రమే మీకు ఇస్తారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ గానీ, డిఏ గానీ, హెచ్ఆర్ఏ గానీ ఇవేమీ యాడ్ అవ్వవు. ఓకేనా. అలాగే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారండి. మనకి ఇనీషియల్‌గా ఏంటంటే మీకు కర్ణాటకలో మీకైతే పోస్టింగ్ వస్తది. ఎక్కడైతే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉందో అక్కడికి మీకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు ఖచ్చితంగా. అలాగే దీనికి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ మెకానికల్‌కి వచ్చేసి మనకి 3 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ వైస్‌గా వేకెన్సీ అనేది డివైడ్ చేశారు. కేటగిరీ వైస్ చెక్ చేసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 2, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ వాళ్ళకి ఏం లేవు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఏం లేవు. పోనీ ఈళ్ళు అప్లై చేయొచ్చా, చేయకూడదా అని చెప్పి మీకు డౌట్ వస్తది. ఎస్సీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేయొచ్చు.
ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో 2 పొజిషన్స్ ఇచ్చారు కాబట్టి, ఈ 2 పొజిషన్స్‌కి ఎవరైనా సరే ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. మెరిట్ లిస్ట్‌లో రావాలి. ఓకేనా. రిజర్వేషన్‌లు వర్తించవు. మెరిట్ లిస్ట్‌లో వస్తేనే మీకు ఈ పోస్ట్ అనేది వస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఎలక్ట్రికల్ కోచ్‌కొచ్చేసి 3 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నేవల్ ఆర్కిటెక్చర్‌కొచ్చేసి 2 టోటల్‌గా మనకి 8 వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారండి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మెకానికల్ వాళ్ళకొచ్చేసి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజినీర్ ఎవరైతే బీఈ, బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్‌గా ఇంకొక 4 డిపార్ట్మెంట్స్ ఇచ్చారు అప్లై చేసుకోవడానికి మెకానికల్‌కి సంబంధించి. అది కూడా మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు నోటిఫికేషన్‌లో. ఎలక్ట్రికల్‌కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అని ఇచ్చారు. అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ అండి. ఎవరైతే బీఈ, బీటెక్‌లో త్రిబుల్ ఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి డిగ్రీ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్. ప్రతీది కూడా మినిమమ్ 65% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అలాగైతేనే మీరు దీనికి క్వాలిఫై అప్లై చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్టయితే 27 ఇయర్స్ అండి. అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, ఎస్సీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి డివైడ్ చేసి ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే 2 ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుందండి. ఫేజ్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ 60 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 60 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 60 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 5 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 5, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 5 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 5 మార్కులు, అలాగే సబ్జెక్ట్ బేస్డ్ 40 మార్క్స్. సబ్జెక్ట్ బేస్డ్ మీన్స్ మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ కోర్ సబ్జెక్ట్ మీద మీకు 40 మార్క్స్‌కి అయితే అడుగుతారు. అలాగే ఎలక్ట్రికల్, నేవల్ ఆర్కిటెక్చర్ ఏ స్ట్రీమ్‌కి బట్టి ఆ స్ట్రీమ్ నుంచి కోర్ సబ్జెక్ట్ నుంచి మీకు 40 మార్క్స్‌కి అయితే అడగడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 2 వచ్చేసి గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 40 మార్క్స్ అండి. ఇది వచ్చేసి 60, ఇది వచ్చేసి 40. టోటల్ 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 2 కలిపి. ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి 60 మార్క్స్ మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసింది. గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ వచ్చేసి 10 మార్క్స్ కండక్ట్ చేస్తారు. రైటింగ్ స్కిల్స్ వచ్చేసి 10 మార్క్స్. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. టోటల్‌గా మీకు 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇవి ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీద మాట్లాడాల్సి ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ అంటే మీరు ఎలా రాస్తున్నారు, ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ఉంది మీది, రైటింగ్ స్కిల్స్ అవి చెక్ చేస్తారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఎలా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ కూడా అవన్నీ అడుగుతారన్నమాట. ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫేజ్ 1 టెస్టేనండి. ఫేజ్ 1 టెస్ట్ మీరు క్వాలిఫై అయిపోయినట్టే రిమైనింగ్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు క్వాలిఫై అవుతారన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫేజ్ 1 ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి సెంటర్ కర్ణాటకలోనే ఉంటుంది. ఓకేనా. ఇంక వేరే సిటీస్ అయితే ఏమీ లేవు. కర్ణాటక వచ్చి మీరైతే ఫేజ్ 1 రిటన్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ అండి. చూడండి ది మెరిట్ లిస్ట్ ఆఫ్ ది ఈచ్ పోస్ట్ షాల్ బి ప్రిపేర్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై ఫేజ్ 1. ఓకేనా. ఫేజ్ 1లో ఎవరికైతే మెరిట్ వస్తదో దాన్ని బేస్ చేసుకొని మీరైతే షార్ట్ లిస్ట్ చేస్తాం అంటున్నారు. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఓబీసీ వాళ్ళు వచ్చేసి 45% మార్క్స్. నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళైతే క్వాలిఫై అయిపోయినట్టండి. ఎవరైతే మినిమమ్ పాస్ పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకుంటారో అంటే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలిచినప్పుడు ఏంటంటే మీరు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయిన తర్వాతే మీకు ఫేజ్ 2కి ఎంటర్ అవుతారన్నమాట. గ్రూప్ డిస్కషన్ అని, రైటింగ్ స్కిల్స్ అని, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అని. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా మీకు డివిజన్స్ ఇచ్చారని చెప్పేసి. మెకానికల్ వాళ్ళకి సంబంధించి బీఈ, బీటెక్‌లో ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్స్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెకాట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మెకానికల్ పొజిషన్‌కి వచ్చేసి ఈ 6 స్ట్రీమ్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసి ఒకటేనండి. ఓన్లీ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ నేవల్ ఆర్కిటెక్చర్‌కొచ్చేసి నేవల్ ఆర్కిటెక్చర్, ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేవల్ ఆర్కిటెక్చర్, షిప్ బిల్డింగ్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ డిగ్రీ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ బీఈ విత్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోనే ఇచ్చారన్నమాట. అండ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఇప్పుడు మీకు చాలా మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. బీఈ, బీటెక్‌లో మెకానికల్ వాళ్ళకి సంబంధించి మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ వాళ్ళు గాని, నేవల్ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు గాని ఎవరైనా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ సెమ్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు ముందొచ్చిన అగ్రిగేట్ మార్క్స్ అన్నీ కూడా వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అలాగే మార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వకపోయినా పర్వాలేదు. మీరైతే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు.
బట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ మీకు ఏదైతే రిజల్ట్ డిక్లేర్ అవుతుందో ఆన్‌లైన్‌లో ఆ కాపీ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు పట్టుకెళ్తే సరిపోతుందన్నమాట. డాక్యుమెంట్స్ టు బి అప్‌లోడెడ్ ఆన్‌లైన్. ఏ డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందంటే మీ మార్క్ షీట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ ప్రూఫ్ అంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అండి. క్యాస్ట్ అండ్ డిసేబిలిటీ, ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ విషయానికొచ్చినట్టయితే రూ. 1000 అనేది అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో పే చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ అండ్ యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్‌పే, గూగుల్ పే కూడా మీరు యూజ్ చేసి పే చేయొచ్చన్నమాట. అండ్ నో అప్లికేషన్ ఫర్ ది క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఎవరైతే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళెవరు కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో కూడా మీకు ఫైనల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో అన్నీ అప్లై చేసి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి ఫైనల్ సబ్మిషన్ అనేది చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షాల్ బి వెరిఫైడ్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. నో ట్రావెలింగ్ అలవెన్స్ అండి. రిటన్ ఎగ్జామ్‌కి మీరు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ అలవెన్సెస్ అయితే ఏవి ప్రొవైడ్ చేయరు. ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమ్‌లో ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి థర్డ్ ఏసీ రైల్ ఫేర్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి మనకక్కడ ఇవ్వడం జరిగింది. కాల్ లెటర్స్ అనేవి ఏంటంటే మీకు పోస్ట్ ద్వారా రాదు. ఈమెయిల్ ఐడీ అండ్ మెసేజ్ ద్వారా మీకు తెలియజేస్తారు. లేదంటే మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. లేదంటే నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే నా డిస్క్రిప్షన్‌లోనే లింక్స్ ఉన్నాయి. ఏంటంటే మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానెల్స్ ఉన్నాయి. అందులో మీరు జాయిన్ అయినట్టయితే మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. అలాగే ఫర్ ఎనీ టెక్నికల్ ఎంక్వైరీస్ మీకు ఏవైనా ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చారు. అలాగే మొబైల్ నంబర్ ఇచ్చారు. ఈ రెండిట్లకి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చిందనుకో దాని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే వాళ్ళైతే ప్రాబ్లమ్ అయితే సొల్యూషన్ చేస్తారు. లేదంటే ఇక్కడ ల్యాండ్‌లైన్ నంబర్ ఇచ్చారు కదా! ఈ ల్యాండ్‌లైన్ నంబర్‌కి మీరు కాల్ చేసినా సరే వాళ్ళైతే సొల్యూషన్ ఇస్తారు. లేదా చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండీ! రిజిస్ట్రేషన్ హియర్ అని దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ వస్తుంది. మీకేంటంటే మాక్సిమం అందరూ కూడా ల్యాప్‌టాప్‌లో గాని, సిస్టమ్‌లో గాని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మొబైల్‌లో కొద్దిగా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేశాక మీరు ఫస్ట్ క్లోజ్ చేసేసేయండి. మొత్తం ఈ డేటా అంతా ఏంటంటే అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ వ్యాలిడ్‌వి ఇవ్వమని చెప్తుందన్నమాట. ఓకేనా? ఇది ఎందుకంటే అట్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గాని, కాల్ లెటర్స్ ఏవైనా సరే మీకు ఈ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మీకేంటంటే ఫస్ట్ మీ ఫుల్ నేమ్ అండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో ఫస్ట్ నేము అంటే మీ ఇంటి పేరు, తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేము ఇవి మీరు ఎంటర్ చేయాల్సుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నంబర్ అండ్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ 2 సార్లు ఎంటర్ చేయండి. సేమ్ ఈమెయిల్ ఐడీస్. అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ ఫార్మ్ అగ్రీ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసి రీవెరిఫై అని కొట్టినట్టయితే మీకేంటంటే ఈళ్ళొక మెయిల్ ఐడీ అయితే మీకు పంపిస్తారన్నమాట. కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ. దాన్ని వెరిఫై చేసుకున్నట్టయితే మీకు అప్లికేషన్ నంబర్ ఇవి జనరేట్ అవుతాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.